జాగింగ్ కి వేళాయరా, ప్రకృతిలోకి పయనమవ్వరా. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. పెండింగ్ లో ఉన్న బకాయిలను విడుదల చేసే వరకు వెనక్కి తగ్గేది లేదు అని తెలంగాణలోని డిగ్రీ కాలేజీ యాజమాన్యాలు భీష్మించుకుని కూర్చున్నాయి. రియంబర్స్మెంట్ విడుదల చేస్తామని గతంలో హామీ ఇచ్చి మాట తప్పడంతో మరోసారి కాలేజీలను మూసివేస్తున్నామని యాజమాన్యాలు ప్రకటించాయి. చెప్పిన విధంగానే రేపటి నుంచి సెమిస్టర్ పరీక్షలు ఉన్నా కూడా కాలేజీకు తాళాలు వేశారు. బకాయిలు విడుదల కాకపోవడంతో అనేక ఇబ్బందులు పడుతున్నామని, ఇకనైనా ప్రభుత్వం సమస్య పరిష్కరించాలి అని డిమాండ్ చేస్తున్నాయి. మరింత సమాచారం నల్గొండ నుంచి మా ప్రతినిధి పాసం అశోక్ రెడ్డి అందిస్తారు. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలని చెప్పేసి నల్గొండలో ఉన్నటువంటి ప్రైవేటు డిగ్రీ కాలేజ్ యాజమాన్యాలు ఈ రోజు నుంచి నిరవధిక బంద్కు పిలుపునిచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే అక్టోబర్ 14 నుంచి 17 వరకు నిరవధిక బంద్ చేపట్టినటువంటి నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్పష్టమైనటువంటి ఒక ప్రకటన వెలువడైంది. నెల రోజుల్లోపు బకాయిలో ఉన్నటువంటి మొత్తం రియంబర్స్మెంట్ కూడా విడుదల చేశామని చెప్పేసి మంత్రులతో పాటు ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన వచ్చినటువంటి నేపథ్యంలోనే ప్రైవేటు యాజమాన్యాలు కూడా బంద్ ఆలోచనను విరమించుకున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే నెల రోజులు ఇచ్చినటువంటి గడువు నెల రోజులు ముగిసిపోయినటువంటి నేపథ్యంలోనే తమకు ఇచ్చినటువంటి హామీని అమలు చేయలేదన్న ఉద్దేశంతో డిగ్రీ కాలేజ్ యాజమాన్యాలు మరొకసారి కూడా నిరవధిక బంద్ చేపడుతున్నటువంటి పరిస్థితి మనం చూసుకోవచ్చు. నల్గొండలో ఉన్నటువంటి ప్రైవేట్ డిగ్రీ కాలేజ్ వద్ద ఇక్కడ డోర్కి లాక్ కూడా తీయనటువంటి పరిస్థితి ఉంది. అక్కడ ఒక ఫ్లెక్సీ కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. తల్లిదండ్రులు విద్యార్థులు సహకరించాలి. గత 3 సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్నటువంటి బకాయిలు ప్రభుత్వం నుంచి విడుదల చేయకపోవడంతో తాము కాలేజీలు నడపలేకపోతున్నాం, ఖచ్చితంగా కాలేజీలు మూసివేసి తమ నిరసనను వ్యక్తం చేస్తున్నాం, పెండింగ్లో ఉన్నటువంటి బకాయిలను కూడా విడుదల చేసేలా కూడా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చేటువంటి ప్రయత్నంలో తమకు సహకరించాలని చెప్పేసి కూడా కాలేజీ యాజమాన్యాల తరఫున ఒక ఫ్లెక్సీని కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. దాదాపు 3 సంవత్సరాలు 4 సంవత్సరాల నుంచి కూడా బకాయిలు ఉంటున్నాయి. ఆ బకాయిల్ని చెల్లిస్తేనే తమ మనుగడ కొనసాగేటువంటి అవకాశం ఉంది, తాము కాలేజీలు నడిపేటువంటి అవకాశం ఉందని చెప్పేసి కూడా యాజమాన్యాలు అయితే ప్రభుత్వాన్ని అయితే విజ్ఞప్తి చేస్తున్నాయి. అదే సమయంలో డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నారు. ప్రభుత్వం నుంచి ఏ విధమైనటువంటి స్పందన వస్తుందనేది కూడా వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే రేపటి నుంచి మహాత్మాగాంధీ యూనివర్సిటీ పరిధిలో 3rd సెమ్తో పాటు 5th సెమ్ పరీక్షలు కూడా ఉన్నటువంటి నేపథ్యంలోనే అటు ప్రభుత్వం నుంచి ఇటు యూనివర్సిటీకి సంబంధించినటువంటి అధికార వర్గాల నుంచి ఏ విధమైనటువంటి స్పందన హామీ లభిస్తుంది అనేది కూడా వేచి చూడాల్సినటువంటి అవసరం అవుతుంది.